దేవుని కృప దుర్వినియోగమవుతున్నది. రహస్యముగా జొరబడిన ఈ దుర్బోధకులు ఎలాంటివారు? భక్తిహీనులు. తీర్పు పొందడానికి వారు పూర్వమందే కేటాయించబడ్డారు. వీరి పేర్లు తీర్పు జాబితాలోకి ఎక్కాయి. అనగా దైవదాసుడు వీరిని గురించి లేఖనాలలో సూచించారు. భక్తిహీనులు, దొంగలు, వీరు రహస్యముగా సంఘముల్లోకి జొరబడ్డారు. సరైన దోవన వీరు రారు, పక్క దోవన వస్తారు. ముఖద్వారము గుండా రారు, గోడ దూకి వస్తారు. వీరిని ఎవరూ పిలువలేదు, పిలువకుండానే తగుదుము అంటూ చొరవ చేసుకొని సంఘములోకి జొరబడతారు. వీరు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అసలు తాము నమ్మేది ఏమిటో పైకి చెప్పనే చెప్పరు. వీరి కల్లబొల్లి మాటల వల్ల అమాయకులెందరో చెడిపోతారు, పడిపోతారు. 2 కొరింథీ 11:13-15 వరకు అట్టివారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకొనేవారై ఉండి దొంగ అపొస్తలులు, మోసగాండ్రైన పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సైతానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. గనుక వానికి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకోవడం గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగుతుంది. వీరి వేషం మోసం. లోపల ఒకటి, బయట ఒకటి. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తుంది. అయ్యో వేషధారులారా, మీకు శ్రమ. దేవుని వాక్యాన్ని ప్రకటించే సంఘాలు వర్ధిల్లుతాయి. తమ తప్పుడు సిద్ధాంతాలను వెంటనే బయటపెట్టరు. రాను రాను 3 కుంచాల పిండిలో కొంచెము పులిపిండి పెడతారు. అప్పుడు క్రమేపీ ఆ పిండి అంతా పులిపెక్కిపోతుంది. బాగానే ప్రసంగిస్తారు, కాని వారి హృదయపు అట్టడుగున సైతాను నాటిన చేదు విత్తనం ఉంది. ఈ బోధకులు నయవంచకులు. వీరి నాశనం పూర్వమందే ప్రవక్తల చేత రాయబడి ఉంది. అపొస్తలుడైన పౌలు తన బోధల ద్వారా సంఘాన్ని హెచ్చరించాడు. తాను ఎఫెసు సంఘాన్ని దర్శించాడు. అన్నాడు, అపొస్తలుల కార్యములు 20:29-31 వరకు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరింపరు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికే శిష్యులు మీలోనే బయలుదేరతారు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీరు విడుస్తూ ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. చూచారా, ఈ బోధకులు మందలోకి జొరబడిన తోడేళ్లు. ఎఫెసు సంఘం కొంతకాలానికి వారి దుష్ప్రభావాలకు లొంగిపోయారు. పౌలు తన ఉత్తరంలో తిమోతిని హెచ్చరిస్తున్నాడు. 2 తిమోతి 3:5-6 పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఇట్టి వారికి విముఖుడవై ఉండు. పాపభరితులై దురాశల వలన నడిపించబడుతున్నారు. ప్రియ శ్రోతలు, గమనించండి. తప్పుడు సిద్ధాంతాల వలలో చాలామంది స్త్రీలు పడిపోయారు. సైతాను తప్పుడు సిద్ధాంతానికి మొదట లోబడిన స్త్రీ హవ్వ. తుయతైర సంఘం యెజెబెలు అనే స్త్రీని ఉండనిచ్చి గొప్ప ప్రమాదాన్ని కొని తెచ్చుకుంది. సంఘములో జొరబడిన ఈ విమత సిద్ధాంతాలను నిర్దాక్షిణ్యంగా ఖండించాలి.